ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా కూడా భారత్ బంద్ను అయితే పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో ఉన్నాం. ఇక్కడ దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కూడా ఎస్సీ వర్గీకరణ వద్దంటూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది దళిత సంఘాల నాయకులు ఉన్నారు. సరే, మీ డిమాండ్ ఏంటి? ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఇచ్చేసింది. సుప్రీంకోర్టుకి అధికారం లేదని అమెండ్మెంటు భారత రాజ్యాంగం 341 ఆర్టికల్ని తొలగించడానికి కానీ, దాన్ని రద్దు చేయడానికి కానీ, దాని మీద టచ్ చేయడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేవని గతంలో 2005లో అక్టోబర్ 6వ తారీఖున ఇదే సుప్రీంకోర్టు 5గురు బెంచ్ గల జడ్జిమెంట్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణ చేసుకునే హక్కు లేదని చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న కాక మొన్న డిసెంబర్ నెలలో అక్కడ జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల్లో ఒక కులానికి కొమ్ము కాయాలనే ఆలోచనతో ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ కుల మీటింగ్కి వచ్చి వర్గీకరణ చేసే బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి సుప్రీంకోర్టును మ్యానిపులేట్ చేసి 7 సభ్యులు కలిగే బెంచ్తో 6% రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది, చేసుకోవచ్చు అని చెప్పారు. ఆర్టికల్ 341 ఒకసారి రాజ్యాంగాన్ని తెరిచి చూడండి. మీరు చేసుకోవచ్చా, చేసుకోకూడదా? ఎవరైనా ఎస్సీ కులాలు బాగుపడితే వాళ్ళని ఎస్సీ కులాల్లో నుంచి తీసేయాలి, లేదా ఎస్సీ కులాలు అంటరానితనం అనుభవించే వాళ్ళు ఇప్పటికీ ఎవరైనా ఉంటే వాళ్ళని ఎస్సీ కులాల్లో చేర్చాలని అందులో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341లో చాలా స్పష్టంగా భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. అప్పుడు అంటరానితనమే ప్రామాణికంగా తీసుకుని ఆ ఆర్టికల్ 341 పెట్టడం జరిగింది. దాన్ని విడగొట్టాలని కానీ, దాన్ని వేరు చేయాలని కానీ, దానిలో ఎవరినైనా చేర్చాలంటే 2/3 మెజార్టీతో కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకి అధికారం ఉందో తప్ప ఈ దిక్కుమాలిన ఈ వ్యవస్థలకు లేదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణ మేము చేస్తాం, జిల్లా యూనిట్గా తీసుకుని చేస్తామని ఎలా చెప్పాడో మా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇలాగ వస్తుందని నీకు ముందెలా తెలుసు? ఫిబ్రవరిలో రిజర్వ్ చేయబడిన తీర్పు నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో వర్గీకరణ చేస్తామని చెప్పి ఎలా చెప్పావో మా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో 86 లక్షల మంది మాల ఉపకులాలు ఉన్నాయి. మాదిగ జాతికి సంబంధించినటువంటి మా తమ్ముళ్ళ సామాజిక వర్గం 36 లక్షలు ఉన్నాయి. మీరు ఏ ప్రాతిపదికన వర్గీకరణ చేస్తారు? అసలు కులగణన చేయడానికే మీకు దమ్ము లేదు. నిన్న కాక మొన్న ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కాకుండా మేధావులను తీసుకుని ఐఏఎస్లుగా నియమించే హక్కు నీకు ఎవడిచ్చాడు నరేంద్ర మోడీ? ఈ దేశంలో మనువాద పాలన తేవాలని, బ్రాహ్మణవాద పాలన తేవాలని, మా మూతుకు మంతలు ముట్టుకు తాటాకులు కట్టాలని దుర్మార్గపు ఆలోచన చేస్తూ ఉన్నావు నరేంద్ర మోడీ. నీ నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కులగణన చేయమంటున్నాడు. కులగణన చేసి ఎవరంతో వాళ్ళకు లెక్క తీసేయండి. ఈ దిక్కుమాలిన రిజర్వేషన్లు తీసేయమని మేము కూడా అడుగుతూ ఉన్నాం. ఈ రిజర్వేషన్ల వల్ల మాకు వచ్చిందేంటి, మాకు ఒరిగిందేంటి, మా మాదిగ సోదరులు బాగుపడేదేంటి, మా మాల సోదరులు చెడిపోయేదేంటో ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 ఏళ్లలో 2,50,000 ఉద్యోగాలు కూడా ఈ రాష్ట్ర గవర్నమెంట్ తీయలేదు. ఈ ఉద్యోగాలే ప్రైవేటు పరమైపోతూ ఉంటే ప్రైవేటు వ్యవస్థల్లో రిజర్వేషన్లు పెట్టకుండా, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టకుండా ఎంగిలి మెతుకుల కోసం కొట్లాడుకోమని మా మాదిగల మధ్య చిచ్చు పెట్టి మాల అంటే కేసు పెట్టే మేము, మాదిగంటే కేసు పెట్టే మేము, మాలల ఐక్యత మాదిగల ఐక్యత అని కొట్టుకునే ఏనస్థితికి దిగజార్చారు మీ పెద్దలు. ఇది సబబు కాదని, మా గుంపును విడగొట్టాలనే ఆలోచన మానుకోకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నడిపిస్తున్నటువంటి చంద్రబాబు ఇంటిని కూడా త్వరలోనే ముట్టడిస్తామని ఆచంట నియోజకవర్గ మాల సంఘాల జేఏసీ తరపున ఈరోజు సీతారాం ఆధ్వర్యంలో కానీ, ప్రవీణ్ కానీ, యాకాబు కానీ, మా మట్టారవి గారు కానీ, బుర్రారవి గారు కానీ, బాలాజీ కానీ, ఈ తదితర పెద్దల ఆధ్వర్యంలో ఆసంటి సర్పంచ్ గారు వెంకటేష్ అన్నయ్య కానీ యువకులుగా, ఉత్సాహవంతులుగా ప్రాణత్యాగాలు చేయడానికి సంసిద్ధంగా వచ్చారు. అవసరమైతే వర్గీకరణ మొదలు పెడితే చంద్రబాబు అంబేద్కర్ విగ్రహం దగ్గరేమో లైటింగ్ ఆపేస్తావు చంద్రబాబు. నువ్వు అంబేద్కర్ని ఏనపరిచే నువ్వు వర్గీకరణ ఏలెట్టు మాలల సత్తా చూపిస్తామని తెలియజేసుకుంటూ మాలల ఐక్యత వర్ధిల్లాలి, వర్గీకరణ ఆపేయండి, ABCDలు మాకు వద్దు, A to Z పంపకాలు మాకు పంచండి అని తెలియపరుచుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకు అంబేద్కర్ పేరిట జై భీములు తెలియపరుచుకుంటూ భారత్ బంద్కు నేడు పిలుపునిచ్చారు. మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? మరి రోజు ఆసంట నియోజకవర్గం 4 మండల హెడ్ క్వార్టర్ మార్టేరు గ్రామంలో నియోజకవర్గ స్థాయిలోనే మాల సంఘాల తరపున
మరి ఇవాళ బంద్ నిర్వహించడం జరుగుతుంది. మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్ మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏదైనప్పటికీ కూడా మరి ఏబిసిడి వద్దు దళితుల ఐక్యత ముద్దని ఒక నినాదంతో ప్రతి వాడవాడల ఇప్పటి వరకు మరి మాలల ఆశాజ్యోతి పెద్దలు మరి స్వర్గీయ పివి రావు గారి ఆశ సాధన కోసం మేము ఎంతో కృషి చేస్తాం. ఒకప్పుడు వర్గీకరణ వద్దని చెప్పేసి ఉద్యోగం శాతం పక్కన పెట్టి పివి రావు గారు మాలమానని స్థాపించి ఎంత ఉద్యమం చేశారో మీ మీడియాలో మీకు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే రాను ఆయన చనిపోయిన తర్వాత మాల సంఘాలు విచ్ఛిన్నం అయిపోయి చాలా బలోపేతంగా తయారైన ఈరోజు వర్గీకరణ విషయం ద్వారాగా మరి ఇటువంటి అంత దారుణమైన తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వడం చాలా బాధాకరం. తీర్పును పునఃసమీక్షించాలి. మరి దానిపైన మరి గ్రామ స్థాయిలో మరోసారి మాలల పొలికేక పేరుతోటి ప్రతి మాల సంఘాల తరపున మేము మాలతట్టి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే గతంలో వర్గీకరణ చేస్తారని చెప్పేసి అన్నారో మాల పంతం చంద్రబాబు అంతం అనేక నినాదంతో గతంలో కూడా మేము అందరూ పనిచేయడం జరిగింది. ఈవేళ ఎన్డీఏ కూటమి కాకుండా మొనవాద పార్టీలు, ఆర్ఎస్ఎస్ తీవ్రవాదులు అంటే ఎంతోమంది సంస్థలు ఇవన్నీ కలిసిపోయి అన్నదమ్ములకు కలిసినటువంటి ఒక ఇచ్చినటువంటి ఒక సంఘటనని మాల మాదిగల మధ్య లేనటువంటి ఒక వ్యత్యాసాన్ని క్రియేట్ చేసి మాల మధ్య మాదిగలు నెగ్గారు. మాదిగలు 80% ఓడించేలాగా మాల ప్రయత్నం చేస్తారని చెప్పేసి వీళ్ళిద్దరూ కొట్టుకునేలాగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ప్రశ్న ఒకసారి గ్రహించమని చెప్పి కోరుతున్నాం. దయచేసి ఇక మాల సంఘం కానీ మాల సంఘం కానీ మనమందరం 10 కులాలకు బట్టి ఆదర్శంగా ఉండాలి తప్ప ఒక కులం మీద ఇంకో కులం వెళ్ళాలని ఉద్దేశం అయితే కాదు. కేవలం వర్గీకరణ అనే విషయం సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్నది. కానీ అటువంటి సుప్రీంకోర్టు 6.1 మరి 7 బెంచ్ 7 న్యాయవాదులు ఉంటే న్యాయమూర్తులు ఉంటే 6 న్యాయమూర్తులు ఏకపక్షంగా తీర్పడం తీవ్రంగా ఖండిస్తూ మరోమారు మరి భారత బంధు ప్రకారం మరోమారు గ్రామాన మాలపల్లికి వెళ్ళి మాల పొలికేక పేరుతోటి మరి వర్గీకరణ ఎవరైతే సంబంధిస్తుందో వాళ్ళందరినీ కూడా మరి కాళ్ళు పట్టి నిలిచే పరిస్థితి త్వరలో ఉందని ప్రజలు తెలియజేసుకుంటూ ముందు మరోసారి ఉద్యమాన్ని ఉధృతం చేసేలాగా మాల సంఘాలు పుట్టగొడుగులో ఉన్నటువంటి మాల సంఘాలంతా ఐక్యం చేసుకుని మేమంతా ముందుంటాం. ఈ రోజు నుంచి చెన్నై కమిటీ, మాలమానాడు కమిటీ, ఇంకో కమిటీ కాకుండా మాల సంఘాలు అంతా ఒకే కమిటీగా ఒకే కొడు కింద వచ్చేలాగా నినాదం ఇచ్చి మనమంతా కలిసి పనిచేస్తేనే ఈ వర్గీకరణ ఉద్యమాన్ని ఇటువంటి దాడిని ఆపడానికి మనంతా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ముందు కూడా వర్గీకరణ అంశాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆఖరికి వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా ఏ పార్టీ అయినా సరే భూస్థాపితం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.